ఆదికాండము 26:16 అవిధేయులకి ఇక్కడ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏమైబడిందంటే గాడ్ విల్ బ్లెస్ యు ద సమ్వన్ విల్ జెలస్. అంటే ఈరోజు దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడు అంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుడు అబ్రహామును ఆశీర్వదించిండో, ఎప్పుడైతే ఇస్సాకును ఆశీర్వదించిండో, యాకోబును ఆశీర్వదించిండో, వీరందరిని ఆశీర్వదిస్తున్నప్పుడు వారందరి జీవితాల్లో దేవుడు చేసిన కార్యములను చూసి అనేకులు ఆశ్చర్యపోయారు. అనేకులు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు వారి జీవితంలో గొప్ప మేలులను, ఆశ్చర్య కార్యములను జరిగించినారు. అయితే మన జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యములను అనేకులు చూసి వారు ఆశ్చర్యపోతారు. అలా ఈరోజు దేవుడు ఆయన మాటలను, ఆయన ఆశీర్వదించిన విధము ఏ విధంగా అయితే అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించి అనేకులకు వేల మందికి వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. అదేవిధంగా దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదించి వేలకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనల్ని ఈరోజు ఆ వాక్యంతో బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆదికాండము జెనసిస్ 20వ అధ్యాయము 8వ వచనం. జెనసిస్ ఆదికాండము 20వ అధ్యాయము. ఇక్కడ దేవుడు అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించిండో మనం చూసాం. అయితే అబ్రహాముకు దేవుడు ఒక మాట మాట్లాడాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఒక మాట దేవుడు 12వ అధ్యాయము ఆదికాండము జెనసిస్ 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఒక మాట మాట్లాడాడు, నీవు ఆశీర్వాదముగా నుండువు, నీవు గొప్ప జనముగా ఉండువు అని దేవుడు అబ్రహామునకు ఒక ఆశీర్వాదమును ఇచ్చినాడు. ఒక ఆశీర్వాద మాట, ఒక మాట ఇచ్చిందంటే దేవుడు దాన్ని నెరవేరుస్తాడంట. హల్లెలూయా. నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అన్నప్పుడు అది ఏ విధంగా నెరవేరుతుంది? అరే, నా పరిస్థితి తక్కువనే ఉంది, నా పరిస్థితి అంతంతనే ఉంది, మరి దేవుడు నీవు ఆశీర్వాదముగా నుండువు, నీవు వేలకు ఆశీర్వాదకరంగా ఉండు అన్నాడు కదా. ఏ విధంగా మరి నేను ఆశీర్వాదకరంగా ఉంటాను? ఏ విధంగా నా పరిస్థితి, నేను ఇతరులకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాను అంటే, దేవుడు అబ్రహామును ఈ మాట ఇచ్చినప్పుడు అబ్రహాం వద్ద ఏమీ లేవు, అబ్రహాంకి ఏ ఆస్తి లేదు, ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నప్పుడు ఆయన జీవితంలో ఆయన భార్య, ఆయన వారి తల్లిదండ్రులు అంతే తప్ప అతనికి ఆస్తి, పిల్లలు కానీ ఎవరు కానీ లేరు ఈ మాట చెప్పినప్పుడు. అయితే దేవుడు ముందుగానే ఆయన పరిస్థితికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. ఈ పరిస్థితిని చాలంత పరిస్థితి ఉందేమో, కానీ దేవుడు ఏం చెప్పినంటే, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. హల్లెలూయా. అంటే నీవు ఆశీర్వాదంగా ఉండు అంటే ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేక మందికి, ఒక్క నీ ఇల్లుకి, నీ కుటుంబానికే కాదు, ఇతరులకు కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావట. హల్లెలూయా. అంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి దేవుడు ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ కూడా ఈ వర్తిస్తుంది ఈ వాక్యం. ఆదికాండము 20వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని ఆశీర్వదించి ఇతరులకు వారు చూసి అసూయపడేటట్టు, ఇతరులు ఏం చేస్తారంట, జెలస్ పడతారంట, ఇతరులు ఆశ్చర్యపోతారంట. అలాంటి కార్యములను దేవుడు మన పట్ల జరిగించబోతున్నాడు. హల్లెలూయా. తెల్లవారినప్పుడు
అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. హల్లెలూయా. హల్లెలూయా. అబీమెలెకు అనే రాజు పొద్దున లేచినంట, నైట్ ఏమో కల వచ్చింది. ఏమని? అబ్రహాము దేవుడని నేను, నీవు అబ్రహాము నిమిత్తము నీవు చచ్చిన వాడవు అని రాజును గద్దిస్తుండు దేవుడు. ఇక్కడ రాజుని దేవుడు గద్దించినప్పుడు మరుసటి రోజు పొద్దునే అబీమెలెకు లేచి భయపడుతున్నట్ట అక్కడ. హల్లెలూయా. అంటే దేవుడు అబ్రహాము విషయమై రాజులను గద్దించిండు. అంటే నీ విషయమై దేవుడు రాజులను గద్దిస్తాడు, రాజులను సైతము ఆయన భయపెడతాడంట ఇక్కడ. హల్లెలూయా. అందుకనే ఆ మనుషులు మిగుల భయపడిరి. హల్లెలూయా. ఎవరు భయపడ్డారు? అబ్రహామా? అబీమెలెకు. అక్కడున్న రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ఏమయ్యారు? భయపడ్డారు. ఎందుకు? ఈ అబ్రహాము నిమిత్తము దేవుడు ఈ యొక్క అబీమెలెకు అనే రాజును గద్దించుడు. రాత్రి స్వప్నమందు ఈ యొక్క అబీమెలెకు దేవుడు కనపడి, నీవు చచ్చిన వాడవు, నీ అబ్రహాము నిమిత్తము నీవు చచ్చిన వాడవు, కాబట్టి అబ్రహాము విషయమై నీవు మేలు చేయాలంటాడు. అంటే అబ్రహాము విషయమై ఈ రాజును దేవుడు భయపెట్టిండు. అక్కడ ప్రజలందరూ భయపడ్డారు. చాలా మంది మనం భయపడుతుంటాం, కానీ మన దేవుడు మన నిమిత్తము ఇతరులకు భయాన్ని కలిగిస్తాడు. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం? మనం భయపడుతూ మన పరిస్థితి ఇలా ఉంది కదా, నాకే పరిస్థితి, ఇలాంటి కళలు, ఇలాంటివి భయ కళలు వస్తున్నాయి నాకు అని నీవు భయపడుతూ నీవు అనుకుంటున్నావేమో, కానీ శత్రువుని కూడా దేవుడు భయపెడుతుండే ఇక్కడ. హల్లెలూయా. మనుషులు మిగుల భయపడిరి. హల్లెలూయా. మిగుల అంటే పెద్దగా చాలా భయపడరంట, చిన్నగా భయపడలే వాళ్ళు, మిగుల భయపడి వాళ్ళు వణుకుతున్నారంట. అబ్రహాం నిమిత్తము దేవుడు రాజులను గద్దించినాడు ఇక్కడ. హల్లెలూయా. అంటే నీ ఆశీర్వాదము ఇతరులకు భయాన్ని కలిగిస్తాయి. నువ్వు ఆశీర్వదించబడటం చూసి ఇతరులు భయపడతారు. నీ పక్షమున నీ దేవుడు ఉన్నాడు అని వారు భయపడతారంట. హల్లెలూయా. ఆదికాండం 12:7. యెహోవా అబ్రహాములకు ప్రత్యక్షమై నీ సంతానములకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాడు. హల్లెలూయా. ఈ మాటను దేవుడు ఎప్పుడు చెప్తున్నాడంటే, ఆయనకు సంతానమే లేనప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా అబ్రహాము ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని. అంటే కానాను అనే దేశము. అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? కానాను అనే దేశంలో ఉన్నాడు. అయితే వీరు మరలా ఎక్కడికి వెళ్తారు? వీరి సంతానం అంతా ఈజిప్ట్ పోతారు. ఈజిప్ట్, ఇక్కడ కరువు వచ్చిందని కానాలో వారు ఈజిప్ట్ పోతారు. ఈజిప్ట్ పోయిన తర్వాత ఇక్కడ మళ్ళా సమృద్ధి వస్తుంది. అప్పుడు మళ్ళా ఈజిప్ట్ నుండి మోషే ద్వారా దేవుడు మళ్ళా కానానుకు తీసుకొస్తాడు. ఇప్పుడు కానాన్లో ఎవరున్నారు? అబ్రహాము ఉన్నాడు ఇక్కడ కానాన్లో. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఈ సంతానం, ఈ సంతానమును ఈ దేశం ఇచ్చేదను. హల్లెలూయా. ఈ దేశము, కానాను అనే దేశమును నీకు ఇచ్చేదని అంటున్నాడు. అంటే సంతానము లేనప్పుడు దేవుడు దేశమునే నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. అంటే దేశం అనగా ఆ రాజు, ఆ ప్రజలు, ఆ స్థలాలు, ఆ ఇల్లులు, వాటన్నిటిని బట్టి వాటన్నిటిని నేను ఇస్తాను. హల్లెలూయా. అంటే దేశం అంటే ఒకటే కాదు. దేశం అంటే అక్కడ ఉన్న మొత్తం ఆ ప్రాంతము, ఆ ప్రదేశము, ఆ యొక్క ఇల్లులు, ఆ యొక్క స్థలము, ఆ ప్రదేశంలో ఉన్న సమస్తమును దేవుడు ఎవరికి ఇస్తుండే? ఇక్కడ అబ్రహాము సంతానంకి ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క రాజ్యం అంతటిని దేవుడు ఈ అబ్రహాము సంతానమునకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ రాజు, పెద్ద పెద్ద రాజులు ఉంటారు, మరి అంత గొప్ప రాజ్యాలను మేము ఏ విధంగా చేయిస్తాము అని ఏమని అన్నాడు ఇక్కడ? ఏమనలేదు. దేవుడిని నమ్మిరు. ఆ ప్రదేశంలో నాకు ఒక్క కుమారుడు లేడు, అయినను నువ్వు నా సంతానానికి
ఈ దేశాన్ని ఇస్తా అంటున్నావు కదా, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది, ఎట్లా ఎట్లా నాకు సంతానం ఒక్కరు కూడా లేరు కదా అని ఏమనలే. అంటే మనము మన పరిస్థితిని చూసి, మన యొక్క స్థితిగతులను చూసి, ఏ విధంగా నేను ₹1,00,00,000 ఇల్లు కొనుక్కోగలనా, నేను ఈ దేశంను స్వాధీనపరచుకోగలనా, నేను రాష్ట్రపతిని స్వాధీనపరచుకోగలనా, ఈ రాష్ట్రాలను స్వాధీనపరచుకోగలనా, ఈ దేశాన్ని స్వాధీనపరచుకోగలనా, నాకు సామర్థ్యమే లేదు, నాకు ఏ భాషలు కూడా తెలియదు, ఆ భాష తెలియదు, ఆ ఒక్క ఊరికి ఏ విధంగా వెళ్ళలో తెలియదు, ఈ దేశాన్నే స్వాధీనపరచుకుంటా అంటే ఇక్కడ అబ్రహాం ఏం చేసిండు? నమ్మిండు. హల్లెలూయా. అంటే నమ్ముట ఒకటే నువ్వు చేయాల్సింది, తర్వాత విషయాలన్నీ దేవుడే చేస్తాడు, కార్యాలన్నీ చేసేవాడు చేయువాడు ఆయనే. హల్లెలూయా. ఆయన అప్పుడు ఏం చేసినట్ట? ప్రత్యక్షం ఒక బలిపీఠమును కట్టెను. హల్లెలూయా. అంటే దేవుని నమ్మి థ్యాంక్ యూ చెప్తుండు, దేవునికి యేసయ్యకి కృతజ్ఞతలు చెప్తుండు. హల్లెలూయా. ఈ దేశము నేను నీకు ఇచ్చేది అన్నప్పుడు ఆయన కృతజ్ఞతగా ఒక బలిపీఠం, అంటే ప్రార్థన బలిపీఠము అక్కడ కట్టిండు. హల్లెలూయా. ఎందుకంటే దేశంను ఇస్తున్నప్పుడు ఆయన నమ్మిండు, ఆ దేశంలో ఉన్న సమస్తమును, ఎంత పెద్ద రాజైనా ఎవరైనప్పటికీ నాకు దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఈ దేశాన్ని నీకు నేను స్వాధీనపరిచేదని అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు సందేహించొద్దు. దేవుడు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటను మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఆ విశ్వాసాన్ని పొందుకొని మనం ముందుకెళ్ళాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటను మన జీవితంలో సకలము ఆయన ఒక సమయంలో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి ఆయన మహిమ పొందుకుంటాడు. హల్లెలూయా. ఆదికాండము 23:6. ఆదికాండము 23:6. ఆదికాండము 23, Genesis 23:6. Genesis 23:6. హేతు కుమారులు అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజు ఉన్నాడు. ఈ శ్మశాన భూమిలో అది శ్రేష్టమైన దాని యందు మృతి ఉన్న నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి ఉన్న నీ భార్యను పాతిపెట్టుము. మాలో తన శ్మశానములో శ్మశానము దేవుడు ఆ దేశంలో ఆయన ఏ విధంగా వచ్చినట? మహారాజు. హల్లెలూయా. అబ్రహాము ఏ విధంగా వచ్చినట్ట? వారి ప్రజల మధ్య మహారాజు అయినావయ్యా. హల్లెలూయా. అంటే దేవుడు మాట ఇచ్చాడు. ఇక్కడ మనకి 12వ అధ్యాయంలో ఇందాక దేవుడు అన్నాడు, నేను ఈ దేశాన్ని నీకు స్వాధీనపరిచేదని అన్నాడు. అయితే ఇక్కడ వారి మధ్యలో ఆయనను దేవుడు ఆశీర్వదించి హెచ్చించి వారి మధ్యలో మహారాజుగా దేవుడు ఆయన ఆశీర్వదించిన. హల్లెలూయా. అయితే వాళ్ళ భార్య చనిపోయినప్పుడు, సారా చనిపోయినప్పుడు వారికి కావలసిన ఒక మంచి స్థలము, మంచి శ్మశాన వాటికను వారికి ఇచ్చాడంట. హల్లెలూయా. ఆ మంచి భూమిని హల్లెలూయా. అంటే దేవుడు అబ్రాహామును అక్కడ రాజుగా నిలిచబెట్టిండు కాబట్టి వారందరూ కూడా ఆయనకు లొంగిపోయారు. హల్లెలూయా. వారందరూ కూడా మేము ఈయనలో వాడు ఎవరు లేడు, మా దాంట్లో అన్ని మీకు ఇచ్చేస్తాం అన్నారు. హల్లెలూయా. అంటే దేవుడు ఒక మాట ఇచ్చినప్పుడు ఆయన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు కాబట్టి మనము నమ్మాలంతే. హల్లెలూయా. నమ్మినట్లయితే వారికి భయాన్ని కలిగిస్తాడు, వారి ముందు నిన్ను రాజుగా వస్తాడు, మహారాజు అయి ఉన్నావట. హల్లెలూయా. దేవుడు మనల్ని అన్యుల మధ్యలో, దేశం మధ్యలో మహారాజుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆదికాండము 26:16. ఇస్సాకుతో, ఇక్కడ ఇస్సాకును కూడా దేవుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు భయంకరుడుగా, ఇతరులకు ఒక చూసి ఈయన ఆశీర్వాదాన్ని చూసి ఇతరులు అసూయ పడేవారిగా, ఇతరులు రాజులు కూడా భయపడే విధంగా దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడు. అబ్రహాంను ఆశీర్వదించాడు, ఇప్పుడు ఇస్సాకును ఆ విధంగా ఆశీర్వదించాడు. 26:16, 26,
16. అబీమెలెకు అబీమెలెకు నీవు నీవు మాకంటే మాకంటే, బహుబలము గలవాడు. అబీమెలెకు అనగా ఒక రాజు వచ్చి ఏమంటుండు, నీవు మాకంటే మహా బహుబలము నీవు మాకంటే బహుబలము గలవాడవు ఆ, గనుక గనుక మా యొద్ద నుండి మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకుతో చెప్పాను. హల్లెలూయా. అంటే హల్లెలూయా. ఇక్కడ ఏమంటుండు, ఒక రాజు వచ్చి రాజు అసూయ పడుతుండు, నీవు నాకన్నా బలవంతుడవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని రాజుల కన్నా బలముగా చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆశీర్వాదమును చూసి రాజులు భయపడేటట్టు, నీ ఆశీర్వాదమును చూసి ఇతరులు భయపడేటట్టు, ఇతరులు అసూయపడేటట్టు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 26:14. అతనికి గొర్రెల ఆస్తియు గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయుల అతని యందు అసూయపడిరి. అసూయపడిరి. హల్లెలూయా. అయితే ఇస్సాకు యొక్క ఆశీర్వాదమును చూసి అసూయపడిరి. ఫిలిష్తీయులు అసూయపడరంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనల్ని చూసి అనేకులు ఏమవుతారు, అసూయపడతారు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించినని. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అనేకులు చూసి, ఇక్కడ ఫిలిప్పీయులు అందరూ చూసి ఇస్సాకు మిక్కిలి గొప్పవాడని వారు భయపడి అసూయపడ్డారట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు గొప్ప ఆస్తియు, గొప్ప గొడ్లు, గొర్రెలు, దాసులు వీరందరూ ఉండడం చూసి అక్కడ ఉన్న ఫిలిప్పీయులు అందరూ చూసి అసూయపడ్డారట. అంటే నీ ఆశీర్వాదము ఇతరులకు అసూయనిస్తుంది. అంటే దేవుడు అంత గొప్పగా, నీకు ఒక 10 రూపాయలు ఉంటే ఎవరైనా అసూయపడతాడా? పడడు. 100 రూపాయలు ఉంటే అసూయపడతాడా? పడడు. ఒక 1000 రూపాయలు ఉంటే, 1,00,000 రూపాయలు ఉంటే ఎవడు అసూయపడాడు. నువ్వు ఎప్పుడైతే ఇంకా కోట్లు దేవుని సామర్థ్యాన్ని పొందుకొని ఈ రాజులు వచ్చి కూడా నీవు మాకన్నా బహుబలవం గలవాడవు కనుక మా యొక్క స్థలం నుండి నువ్వు వేరే స్థలానికి వెళ్ళిపో అన్నాడు. నా స్థలములో నీ ఆస్తి అంతుంది, మొత్తం నీదే 90% ఆస్తి ఉంది, నాది 10% ఉంది అటు రాజు. హల్లెలూయా. అక్కడ ప్రజలు కూడా అసూయపడుతురు, అరే ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించిందని, ఇంత భయంకరంగా ఆశీర్వదించింది, ఇన్ని గొడ్లు, ఇంత గొప్ప ఆశీర్వాదమా అని వారు అసూయపడేటట్టు దేవుడు వారిని అబ్రాహామును ఆశీర్వదించిండు, ఇక్కడ ఇస్సాకును ఆశీర్వదిస్తుండు. హల్లెలూయా. అంటే మనల్ని కూడా మన పరిస్థితిని చూసి దేవుడు ఇంత గొప్పగా మమ్మల్ని ఆశీర్వదిస్తాడా అని మీరు అనుకోకూడదు. మీరు అనుకుంటున్నారేమో దేవుడు ఇంత గొప్పగా మమ్మల్ని ఆశీర్వదిస్తాడా అంటే, దేవుడు నిన్న, నేడు, రేపు కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన అబ్రహామును ఆశీర్వదించినట్లు, ఇస్సాకును ఆశీర్వదించినట్లు, యాకోబును ఆశీర్వదించినట్లు మనం కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 26:14 అయిపోయింది. ఇప్పుడు యాకోబును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, ఇస్సాకును ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు యాకోబు ఈ 31 ఆదికాండము 31:42. 31:42. 31:42. నా తండ్రి దేవుడు అనగా ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసేయుదువు. దేవుడు నా ప్రయాణమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. హల్లెలూయా. అంటే లాబాను దగ్గరికి ఎవరు వస్తారు? యాకోబు వస్తాడు, పారిపోతాడు. యాకోబు ఎక్కడ పారిపోతాడు? వారి అన్నతోటి, అన్నను మోసం చేసి ఇస్సాకు నుంచి అబ్రహాము ఆశీర్వాదమును పొందుకొని భయపడతాడు. భయపడి వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, నువ్వు మా అన్న దగ్గరికి వెళ్ళిపో, లాబాను అనే అన్న ఉంటాడు, అన్న దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉండి కొన్ని రోజులు, నీ అన్న కోపం తగ్గిన తర్వాత
నువ్వు రా మరలా అని చెప్పి ఆహారము కొంచెం తినడానికి రొట్టెలు, బుడ్డి, వాటరు అన్నీ ఇచ్చి ఒక వంటతో ప్రయాణం అయిపోతాడు. ప్రయాణం అయిపోవడానికి ఒక 4 రోజులు పడుతుంది, 4-5 రోజులు, వారం రోజులు పడుతుంది. ఇక్కడ నుంచి వెళ్తూ ఒక బేతేల్ అనే ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ కొంచెంసేపు పడుకుంటాడు. నైట్ అవుతుంది, రాత్రి అవుతుంది కదా. ఇక నేను యాకోబు ఆయన పేరు. యాకోబు ఏం చేస్తాడు, పడుకుంటాడు. ఒక తలగడ తీసుకొని ఒక రాయి తీసుకొని పడుకున్నప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడు, నేను అబ్రహాము ఇస్సాకుల దేవుడను, నేను నిశ్చయముగా ఆశీర్వదించి నేను గొప్ప జనముగా చేస్తాను అని ఇక్కడ యాకోబుతో మాట్లాడతాడు. అయితే యాకోబు లేచి ఇక్కడ దేవుడు ఈ స్థలంలో ఉన్నాడని అక్కడ బేతేల్ అని ఆ ప్రదేశానికి పేరు పెట్టి, ఇంకా నేను వెళ్ళాలి మా మామ ఇంటికి, కాబట్టి ఇంకా 4 రోజులు ఉంది అని ప్రయాణం అయిపోతూ ఉంటాడు. పోతూ లాబాను మామ దగ్గరికి వస్తాడు. వచ్చి చెప్తాడు, ఇట్లా నేను రెబెక్కా కుమారుని, ఇస్సాకు మా తండ్రి అని చెప్పి ఇలా వచ్చాను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఈ లాబాను ఏం చేస్తాడు, వాళ్ళ మామ, సరే వచ్చినావు కదా, 7 సంవత్సరాలు ఈ గొర్రెలను గాయి, మళ్ళా 7 సంవత్సరాలు నా కూతురు కొరకు నువ్వు పని చేయి, అప్పుడు నా కూతురు నేను నీకు ఇస్తా అంటాడు. 7 సంవత్సరాలు, మళ్ళా 7 సంవత్సరాలు, అట్లా 20 సంవత్సరాలు ఆయన దగ్గరనే ఉంచుకొని ఇస్తా అని చెప్పి వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉంటాడు. అట్లా చేయించుకుంటూ అయితే రాత్రి ఏం చేసినట్ట, దేవుడు గద్దించిండట. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు మాట ఇచ్చిండు, ఆయన నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తా అన్నాడు, నిశ్చయముగా నీవు బహుజనముగా మారుతావు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఈ మాట మాట్లాడుతాడు. అందుకు అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా తండ్రి దేవుడు, ఇప్పుడు అంటూ నా మాట, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండి ఎడల, హల్లెలూయా, నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. హల్లెలూయా. అంటే ఇక్కడ పెళ్లి చేసి పంపించాలి, వాళ్ళు పెళ్లి చేసి పంపించాల్సిందే. అప్పుడు నా దేవుడు నాకు తోడుగా లేకపోతే, నా దేవుడు నాతో మాట్లాడకపోతే ఉండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను మోసం చేసి గుడ్డి చేతులతోనే పంపించేది. ఇన్ని రోజులు నేను కష్టపడి పని చేసిన, అయినా కూడా నువ్వు ఏం చేయకుండా నన్ను పంపించేస్తుండే. కానీ నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా చేతుల కష్టమును చూచి, దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి రాత్రి చెప్పాను. హల్లెలూయా. అంటే రాత్రి గద్దించినప్పుడు తర్వాత ఆయన ఆస్తిని ఆయనకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క 7 సంవత్సరాలు చేసినావు, 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 21 సంవత్సరాలు చేసినవన్నిటినీ ఆస్తి అంతా కూడా ఇక లాభాన్ని మొత్తం ఇచ్చేస్తాడు. అవును, నీ దేవుడు నన్ను గద్దించిన రాత్రి నీ ఆస్తి అంతా తీసుకొని నీ భార్యలను తీసుకొని వెళ్ళిపో అంటాడు. ఇక వెళ్ళిపోయా, మీ ఇంటికి వెళ్ళిపో, ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపో, నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, ఇన్ని రోజులు చేసినావు కదా, ఇగో మ్యారేజ్ చేసుకున్నావు, పెళ్ళి అయింది, వెళ్ళిపో అంటాడు. ఇక పిల్లల్ని అందరిని తీసుకొని వెళ్ళిపో అంటాడు. గద్దిస్తాడు. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను వస్తుండగా నాతో మాట్లాడి నేను జనములకు నేను ఆశీర్వాదంగా చేస్తా అన్నాడు. కాబట్టి దేశము నేను నీకు ఇస్తా అన్నాడు. కాబట్టి ఈ దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను మోసం చేస్తుండే, కానీ దేవుడు నా తోడై ఉండి నిన్ను గద్దించాడు అంటాడు. హల్లెలూయా. అంటే దేవుడు అట్లాంటి కార్యాలు చేస్తాడు మన మధ్యలో. ఆయన ఇతరులను గద్దించడము, ఇతరులను మనకు భయపడే విధంగా, మన ఆశీర్వాదం చూసి, ఇస్సాకు ఆశీర్వాదం చూసి వారు ఏమయ్యారు, ఫిలిష్తీయులు అసూయపడ్డారు. రాజేమన్నాడు, నువ్వు నాకన్నా బలవంతుడవు, ఈ దేశాన్ని విడిచి వేరే దేశం పో అన్నాడు. హల్లెలూయా. అంటే అంత గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆ దేవుడు మనల్ని కూడా ఇతరులు అసూయపడే విధంగా, ఇతరులు భయపడే విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. జాషువా 2:11 యెహోషువ. ఇక్కడ యెహోషువాని కూడా దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే, ఇతరులు
ఆ దేశ ప్రజలు ఎవరు కూడా, ఏ దేశం కూడా ఆయన ఎదుట నిలవకుండా వారు భయపడే విధంగా దేవుడు యెహోషువను ఆశీర్వదిస్తాడు. యెహోషువ 2:11. మేము వినప్పుడు మా గుండెలు కరిగిపోయింది. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఉండదు అంటు. ధైర్యమే మాత్రము ఉండదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చేసిన కార్యములు, ఏ విధంగా యెహోషువతో దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములను అనేకమైన దేశములన్నీ కూడా, ఇప్పుడు ఈ దేశంలో ఒకటి అవుతుంది అనుకో, పక్క దేశం తెలుసా? తెలియదా? అమెరికా తెలియదా? మొన్న ఇట్లా అయినప్పుడు ఇట్లా ఏమన్నా అయితే పక్క దేశం తెలుసా? తెలియదా? అదే విధంగా ఇక్కడ వీరు కూడా వినరంట, వేరే దేశం వాళ్ళు చెప్తున్నారు ఈ మాట. 2:11. మేము వినినప్పుడు హల్లెలూయా మా గుండెలు ఏమైనాయంట? ఎందుకు కరిగిపోయినాయంట? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమునకును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషుడైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. హల్లెలూయా. అంటే ఆయన ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి ఆ పరిస్థితిలో నుండి ఏ విధంగా తీసుకొచ్చిండు, ఈజిప్టులో ఏ విధంగా ఆయన అనేకమైన యుద్ధాలు చేసి వారిని బయటకు తీసుకొచ్చిండు. ఇదంతా విన్నప్పుడు వీరు ఏమంటారు? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషుడైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. హల్లెలూయా. నీ ముందు, నీ దేవుని ముందు ఏ మనుషుడు ధైర్యం నిలబడలేదంట, భయపడుతున్నారంట. హల్లెలూయా. అంటే దేవుడు ఈ యొక్క యెహోషువ ఎట్లా చేసినట్ట? ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడు. 1:8, 1:5, 1:8 వచ్చిన యెహోషువ 1:5 వచ్చిన 1:5 యెహోషువ 1:5 ఇక్కడ మాట్లాడిన దేవుడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను నీకు మోషకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉండేదను. 1:5 నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. హల్లెలూయా. అంటే దేవుడు ఏమంటున్నాడు? ఏ మనుషుడు నీ ముందు నిలబడలేడు. వారందరూ కూడా ఒక్కరిని కూడా దేవుడు నిలబడలేక చేసిందట. ఒక్కరు నిలబడలే. యెహోషువ చేసిన యుద్ధాలన్నింటిలో ఆ దేశమును స్వాధీనపరచుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా నిలబడలేకపోయారు. ఒక్క రాజు కూడా ఆయన ముందు వచ్చి నిల్చోలేకపోయినట. హల్లెలూయా. దేవుడు మోషకి ఎట్లా తోడైండో ఆ విధంగానే మోష ఏం చేసిండో, ఆ యొక్క ఈజిప్టులో నుండి ప్రజలు తోడుకొని వచ్చినా లేదా? ఆ అద్భుతాలు ఈ యొక్క దేశాల ప్రపంచం భూమి పుట్టినప్పుడు మొదలుకొని మోషే ద్వారా చేసిన అద్భుతాలను ఎవరైనా చేసిరా? అలా నేను చేసిన కార్యములను యెహోషువ నీ ద్వారా కూడా నేను చేస్తాను అని యెహోషువతో మాట్లాడుతుండు. ఏ మనుషుడును నీ ఎదుట నిలబడలేడు, అంత గొప్పగా నీ పక్షం నేను ఉంటా అంటున్నాడు. హల్లెలూయా. యెహోషువ 5:1 వారు దాచుండగా ఇశ్రాయేలు ఎదుట ఉండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కున ఉన్న అమోరీయుల రాజులందరూ సముద్రం వద్ద ఉన్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలుల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయెను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను చూస్తుంటే రాజులు ఏమైపోయారట? గడగడగడ వణుకుతురాట. గడగడ వణుకుతురాలు ఏమంటారు? హల్లెలూయా. వారు దాటుచున్న ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసినట. యోర్దాను నది ఉంటది,
ఆ నది ఇజ్రాయేల్ వారు దాటాలి కాబట్టి ఆ నదిని దేవుడు ఎండిపోయేటట్టు చేసినట. ఆ మాటను పక్క దేశము అక్కడ ఉన్న దేశాలలో రాజులు ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమట దిక్కుననున్న అమోరీల రాజులందరూ కనానీయుల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. హల్లెలూయా. వారికి ధైర్యమేమీ లేకపోయాను. హల్లెలూయా. అంటే మన పట్ల దేవుడు చేసే కార్యాలను చూసి ఇతరులు భయపడుతారంట. హల్లెలూయా. అంటే నీ ఆశీర్వాదం చూసి నీ దేవుడు చేసే గొప్ప కార్యాలను చూసి ఇతరులు రాజులే భయపడతారు. ఇక్కడ రాజులు, కానానీ రాజులు, అమోరీయ రాజులు, వీరందరూ ఏం చేస్తున్నారంట, ఆయన చేసిన ఎర్ర సముద్రము ఆ ఒక యోర్దాను నదిని ఎండిపోయేటట్టు చేసిండు. హల్లెలూయా. అంత గొప్ప కార్యమును చేసినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. ఇశ్రాయేలుల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయాను. హల్లెలూయా. వారికి ఏమైనా ధైర్యం ఉందా? ధైర్యం అంతా గజగజ వణుకుతున్నారు వారు రాజులందరూ. అరే, ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది, ఇక్కడ యోర్దాను నదిని 2 పాయలుగా ఎండింపజేసి వారిని నడిపిస్తున్న దేవుడు అని వారు భయపడుతున్నారు. వీరు మన మీదకి వస్తే ఉందా? వీరు ఇంత గొప్పగా దేవుడు వారు నడిపించుడు, వారి పక్షం ఉన్న దేవుడు మన మీదకి వస్తే మనం బతుకుతామా? రాజులు అందరూ గజ వణుకుతున్నారట ఇశ్రాయేలును చూసి. హల్లెలూయా. అంటే మనల్ని చూసి, మన పట్ల దేవుడు చేసే గొప్ప కార్యములను చూసి రాజులు, ఇతరులు, అనేకులు గజ వణికే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అబ్రాహామును చూసి భయపడ్డారు, ఇస్సాకును చూసి భయపడ్డారు. అబ్రాహామును ఏమన్నారు? నీవు మా మధ్యలో రాజు అయి ఉన్నావు, ఏ దేశం కావాలి, ఏ రాజు, ఏ స్థలం కావాలి, శ్మశానానికి తీసుకో మీ భార్య కొరకు అన్నారు. ఇస్సాకు ఏమన్నారు? ఎనివి వారు అసూయపడ్డారు. అయ్యా, ఏంది ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు? రాజు వచ్చి నీవు మాకన్నా బలవంతుడవు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని భయపడ్డాడు రాజు వచ్చి. ఇక్కడ యాకోబు వారి మామ ఏమన్నాడు? భయపడ్డాడు. వారి మామ గద్దించాడు, లాభాన్ని గద్దించి, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను ఒట్టి చేతులతో పంపలేవు, నా దేవుడు నిన్ను గద్దించిండు అన్నాడు. హల్లెలూయా. మళ్ళీ ఇక్కడ యెహోషువతో ఏమన్నాడు? యెహోషువతో అన్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నువ్వు ఎదుట నిలబడలేడు అన్నప్పుడు యోర్దాను నదిని 2 పాయలుగా చీల్చి యోర్దాను ఎండ చేసి వారి మధ్యలో నడిపిస్తున్నప్పుడు అమోరీయుల రాజులు, కానానీ రాజులు, పక్కన ఉన్న రాజులందరూ చూసి విని గజ వణికిరట. హల్లెలూయా. అంటే దేవుడు వారి పట్ల, ఇజ్రాయేలు పట్ల చేసిన కార్యములను చూసి భయపడుతున్నట ప్రజలందరూ. హల్లెలూయా. అంటే అలాగా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించి ఇతరులు చూసి ఆశ్చర్యపోయే విధంగా మనల్ని ఆశ్రయిస్తాడు ఈ రోజు నుంచి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 2:25 దాని పక్కనే ఉంటుంది, దాని ముందే ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 2:25. ద్వితీయోపదేశకాండము 2:25. నేను నీ వలని భయము, నీ వలని వెలుపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశము వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వణికి హల్లెలూయా. ఇది ఎప్పుడు? ద్వితీయోపదేశకాండం తర్వాత యెహోషువ వచ్చింది. అంటే ఇక్కడ మాట చెప్పిండు దేవుడు. ఇందాక మనం చూసుకున్నాం యెహోషువ, వారందరూ రాజులు భయపడ్డారు. హల్లెలూయా. అంటే ఇక్కడ ముందే ఒక మాట ఇచ్చిండు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ వలన వెరుపును, నీ వలన భయమును సమస్త దేశములకు నేను పుట్టించున్నాడు. హల్లెలూయా. నేను నీ వలని భయము, నీ వలని వెరుపు ఆకాశం క్రిందనున్న సమస్త దేశము వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని
నీ ఎదుట వనికి మనోవేదన నందుదురు. హల్లెలూయా. అంటే నీ వలన దేవుడు శత్రువులకు భయం పుట్టించబోతుంది. నీవు భయపడే అవసరం లేదు. నీ వలనే దేవుడు సమస్త భూమిలో ఉన్న సమస్త ప్రజలకు నీ వల్ల వెరుపు భయమును నేను పుట్టిస్తాను. ఇది మొదలుకొని హల్లెలూయా. ఇది మొదలుకొని నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరుపు ఆకాశము కిందనున్న సమస్త దేశముల వారికి, అంటే ఇక్కడ సమస్త దేశము వారికి నువ్వు ఎవరికి భయపడే అవసరం లేదు అంటుండు. ఎందుకంటే సమస్త దేశం వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నేను కూర్చిన సమాచారం విని ఎదుట వనికి మనోవేదన. హల్లెలూయా. నీవు మనోవేదన గురించి చెందుతున్నావేమో, నీవు భయపడుతున్నావేమో, కానీ నీ దేవుడు ఏమంటున్నాడు? నీవెందుకు భయపడుతున్నావు? నీ వలనే నేను నీ శత్రువులకు సమస్త దేశానికే భయం పుట్టిస్తున్నాను. అర్థమైందా? వాక్యం అర్థమైంది అందరికీ? మనం భయపడతాం, అరే ఇట్లా వచ్చినాయి, కళలు వస్తున్నాయి, ఈ భయము, ఆ భయము, ఈ భయము, అద్దె భయము, ఇల్లు భయము, ఉంటుందో ఉండదో, ఈరోజు పెళ్ళి అవుతుందో లేదో, అరే భయము, ఆ భయము. దేవుడు ఏమంటున్నట? వాటికే నేను భయపెడుతున్నా, నీకు భయం కాదు. నువ్వు ఒకసారి వచనం జ్ఞాపకం చేసుకో. ద్వితీయోపదేశ కాండము 2:25 జ్ఞాపకం చేసుకో. నేడు నేను నీ వలన భయము. నిన్ను చూసి భయపడితే సమస్యలు. హల్లెలూయా. అనారోగ్యం నిన్ను చూసి భయపడుతుందట. ఈ వ్యాధి నిన్ను చూసి భయపడుతుంది. అరే ఈ వ్యాధి నేను ఇక్కడికి వచ్చానేంటి? ఇప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చిండు. ఆ ఒక్క యోర్దాన్ నదిని పాయలుగా చీల్చినప్పుడు వారు అందరి గుండెలు జారిపోయినాయి. వాళ్ళు వచ్చి నిలబడతారా? ముందు నిలబడగలుగుతారా? రాజులు వచ్చి నిలబడలేరు. వారు భయపడుతూ వచ్చిందనుకో, వాళ్ళు భయపడుతుంటారు, అరే ఎందుకు వచ్చినాము అని భయపడుతుంటారు. అదేవిధంగా నీ సమస్యలు కూడా భయపడుతున్నాయి. హల్లెలూయా. నీ అప్పు, నీ ఆశ, నీ ఏదైతే ఇబ్బంది ఉందో, ఏదైతే ఇరుకుందో, ఏదైతే అనారోగ్యం ఉందో, అవన్నీ ఏం చేస్తున్నాయి అనుకుంటున్నావు? భయపడుతున్నాయి. మనకు తెలుసలేదు, అవన్నీ కూడా భయపడుతున్నాయి. అందుకన్నాడు సమస్త జీవులు, సమస్తము భూమి మీద ఉన్న సమస్తము నిన్ను చూసి భయపడితే అంటుండు. హల్లెలూయా. అదంటుండు, నేడు నేను నీ వలన భయము, నీ వలన వెలుపు ఆకాశము క్రిందనున్నా. చూడు, ఆకాశము క్రింద నుండి ఏమున్నాయి? ఆకాశం క్రింద ఏముంటుంది? వ్యాధి ఉండొచ్చు, లేమి ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, గొప్ప గొప్ప సమస్యలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆకాశం క్రిందనున్న సమస్తము, హల్లెలూయా, అన్నీ కూడా నీకు భయపడుతున్నట్టు సమస్త దేశముల వారికి భయమును పుట్టిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నట్ట. ఈ వచనం మర్చిపోకూడదు మనం. ఈ వచనం నుంచి దేవుడు మనకి నూతనమైన, ఇతరులు భయపడే విధంగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నిర్గమకాండము 14:14. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. ఈ యుద్ధము ఎవరు చేస్తారంట? యెహోవా. నీవు చేస్తే నీకు సామర్థ్యం కొంచెమే. మరి దేవుని సామర్థ్యమును మనము గ్రహించగలుగుతామా? దేవుని సామర్థ్యాన్ని మనం ఊహించగలుగుతామా? అంటే దేవుడే యుద్ధం చేస్తే ఎవడైనా ముందు మిగులుతాడా? ఎవడైనా ముందు నిల్చోగలుగుతాడా? అందుకే ఇక్కడ ఏమంటాడు దేవుడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీ ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. అంటే మీ పక్షమున యుద్ధము చేయువాడు యెహోవాయే. దేవుడు యుద్ధము చేసే ఏ విధంగా ఉంటుందో ఊహించుకో. మన పక్షమున నీకు వ్యాధి కావచ్చు, నీ సమస్యలు కావచ్చు, వాటన్నిటికీ దేవుడు యుద్ధం చేయవాడు. మనం ఊరికే ఉండాలంటే సమస్య ఎంత వస్తుంది, ఎంత అవుతుంది, ఓకే, ఎంతైనా కానీ పరిస్థితి ఎంత కిందికి పోని, ఎంత సమస్య అయినా కానీ నా పక్షమున యుద్ధము చేయువాడు యెహోవాయే. హల్లెలూయా. పరిస్థితి ఎంత కిందికి పోని, ఐసైట్ ప్రాబ్లమా, కన్ను చూపు ప్రాబ్లమా, కాళ్ళ నొప్పులా,
ఆర్థిక పరంగా ఇంకా అప్పులలోనే ఉన్నావా? నీ పక్షమున యుద్ధము చేయువాడు యెహోవా. మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. ఇసుక రేణు వల్లే జనము మోహరించిరు. ఇజ్రాయేల్ వారు 1,00,000 మంది, అయితే 1,000 లక్షలు, 100 కోట్ల లక్షల మంది, ఇంకా ఎక్కువ 10-20 లక్షల మంది వారి మీదికి యుద్ధానికి వచ్చారు. అప్పుడు దేవుడు ఏమంటున్నట, యుద్ధము చేయువాడని నేను, నీవు ఊరకనే ఉండు, ఆ జనమును చూసి భయపడకు. వారు లక్షల మంది ఉన్నారేమో, కోట్ల మంది ఉన్నారేమో, నీవు భయపడకు, నీవు ఊరకనే ఉండవలెను. హల్లెలూయా. అంటే నీవు ఎంత సమస్య వచ్చినా ఊరకే ఉండు, దేవుడు నా యుద్ధమును చేస్తాడు అనే మాట మాట్లాడు అంతే. హల్లెలూయా. నా దేవుడు నా యుద్ధమును చేయువాడు ఆయనే, యుద్ధము ఆయనే చేస్తాడు, నన్ను ఊరకే ఉండమన్నాడు. కాబట్టి నేను ఊరకనే ఉంటా, నా దేవుడు చేసే గొప్ప రక్షణ నిన్ను చూస్తా అనాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 11:7, డిటోర్నమీ 11:7, డిటోర్నమీ 11, సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండము 11:7, డిటోర్నమీ 11:7, డిటోర్నమీ 11:7, 11:7 కార్యమును నీ యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు కన్నులే చూచినవి కదా. మీరు బలము కలిగి స్వాధీనపరచుకున్నటకైన అది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకుంటున్నట్లును యెహోవా వారి సంతానములకు దయచేసినని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశమున వట్టిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేతులకు నీరు కట్టిదివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశం, అది ఆకాశ వర్ష జలము తాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను చేసిన కార్యములు యెహోవా వారి సంతానమును దయచేసినది. 7వ వచనం, మళ్ళీ ఒకసారి 11:7, యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచితివి కదా. అంటే దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలును అక్కడి నుంచి ఎర్ర సముద్రం నుండి 2 పాయలుగా చేసి గొప్ప కార్యముల ద్వారా ఏ విధంగా గొప్ప బలమైన కార్యములను చేశాడో మీ కళ్ళు చూసినాయి కదా. ఆ కళ్ళు ఎదుట ఆ కార్యంలో ఎప్పుడు ఉంచుకోవాలి అంటున్నాడు. హల్లెలూయా. ఆఖరి వచనము ఎక్సోడస్ నిర్గమకాండము 34:10, నిర్గమకాండము 34:10, 34:10. ఎక్సోడస్ నిర్గమకాండము 34:10. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములో చేయబడని అద్భుతములు
నీ ప్రజల్ని ఎదుట చేసేదను. నీవు నీవు ఏ నీ- ప్రజల ఏ ప్రజల నడుమ నడుమ ఆ ఉన్నావో ఆ ప్రజలందరినూ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. చూచెదరు. నేను నీ ఎడల చేయబోచున్నది భయంకరమైనది. భయంకరమైనది. హల్లెలూయా. హల్లెలూయా. భయంకరమైనది దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. భయంకరమైన కార్యాలు ఇతరులు చూసి గుండెలు జారిపోయినాయండి. హల్లెలూయా. వాళ్ళు ఇజ్రాయేలును చూసి ఆ ఒక ఎర్ర సముద్రం దాటొస్తున్నప్పుడు, ఆ ఒక యోర్దాన్ నది దాటొస్తున్నప్పుడు అందరు చూసి మేము విని మా గుండెలు జారిపోయినాయి అంటారు. అంటే భయంకరమైన కార్యములు చేసిన దేవుడు మన పట్ల. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు భూమి మొదలుకొని ఇప్పటి వరకు చేయని కార్యాలను దేవుడు మన పట్ల భయంకరమైన కార్యములను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఎక్సోడస్ 34:10 ఏం చదువుకున్నామంటే, అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను. అంటే నిబంధన చేస్తుండు దేవుడు ముందుగానే ఒక నిబంధన చేస్తుండు. భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడిన అద్భుతములు. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏమంటుండంటే ఈ భూమి యందును ఈ ప్రజల యందును ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీ యొక్క ఊహకు మించిన అద్భుతములను నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీవు నమ్ముటకు సిద్ధంగా ఉన్నావా? నీవు నమ్ముచున్నట్లయితే భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. అంటే మన ఎదుట ఏ విధంగా చేసి అంటుండో భూమి యందు ఎప్పుడు జరగని అద్భుతాలను దేవుడు మన పట్ల జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఏ ప్రజలు నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. అదే అంటే మనం ఉన్న ప్రజలందరూ, మన మధ్యలో ఉన్న ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను ఇలా చేయబోనది భయంకరమైన కార్యములు. భయంకరమైనది అంటే భూమి మొదలుకొని ఒక ప్రదేశంలో యేసయ్య పోయినప్పుడు యేసయ్య ప్రార్థన చేస్తాడు కదా. ప్రార్థన చేసి వస్తే ఒక దయ్యం వెళ్ళగొడతాడు. దయ్యము ఏ విధంగా ఉంటాయి? దయ్యము ఆ చేతులతో కట్టి చైన్లతో కట్టి ఆ చైన్లంతా కట్టినప్పుడు కూడా చైన్స్ అవన్నీ కట్టబడినప్పుడు కూడా ఏమవుతుంది? అది తెంపుకొని పోతుంటుంది. అయితే దేవుడు ఒక మాట మాట్లాడతాడు ఇక్కడ. ఆ వచనం చదువుకుందాం. లూకా సువార్త 5:3-5 వరకు. మార్కు సువార్త అంటే భయంకరమైనవి దేవుడు చేయబోతున్నాడు కార్యాలు మన పట్ల. మార్కు 5:3-4. 5 మార్కు 5:1-5 వరకు అనుకున్నాను. 1-5 వరకు 5వ అధ్యాయము 1-5 వరకు. మార్కు సువార్త 1వ అధ్యాయము. సముద్రమునకు అందరి అయిన వార సముద్రమునకు అద్దరునున్న గెరసేను దేశమునకు వచ్చిరి. ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి, అంటే ఆయన దోణ దిగి ఒక ప్రాంతానికి వచ్చాడు. అయితే ఆయన ఏం చేసిందంటే యేసుప్రభువారు ఒక దోణ దిగి ఒక ప్రాంతానికి వచ్చాడు. గెరసేను దేశమునకు వచ్చి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ సమాధులలో ఉండే అపవిత్రాత్మ పట్టి సమాధిలో తిరుగుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయన ఎదురు పడెను. అంటే సమాధిలో ఉన్నవాడు ఎప్పుడైతే యేసుప్రభు వారి యొక్క ప్రాంతంలోకి అడుగు పెట్టిండో అప్పుడే వాడు సమాధిలో నుంచి ఎదురు పడ్డాడంట దేవుడికి. యేసయ్య వద్దకు వచ్చి నిల్చున్నాడంట ముందు. ఆయనకు ఎదురుగా పడెను. వాడు సమాధిలో వాసము చేసిన వాడు సంఖ్యలతోనైనను ఎవడను వాణ్ణి బంధింపలేకపోయెను. అంటే సంఖ్యలతో ఎవరు బంధించినా సరే సంఖ్యలు ఇరిగిపోతున్నాయి. సంఖ్యలు కూడా వాడు తెంపుకొని పోతున్నట. వాడు సమాధిలో వాసం చేయువాడు సంఖ్యలతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయెను. అంటే ఆ దయ్యపడిన వాడు ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చినప్పుడు వాడిని కట్టేసిరంట సంఖ్యలతో. అయినను ఎవడు వాడిని బంధించలేకపోయాడట. సంఖ్యలతో బంధించినా కూడా వాడు తెంపుకొని వస్తుండు. పలుమారు వాడిని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి తుత్తులీలుగా చేసెను కనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను నీకు ఆనబెట్టుచున్నానని అంటే ఇప్పుడు సంఖ్యలతో బంధించిన వాడు ఎవ్వరు వాడిని బంధించలేకపోతుడు. కానీ యేసయ్య వచ్చినప్పుడు వాడు భయపడుతుడు. హల్లెలూయా. అంటే యేసయ్య వచ్చినప్పుడు భయపడ్డాడు. ఎందుకు? ఇక్కడ ముందుందాక మనం వాచనం ఏం మాట్లాడుకున్నాము? మీ మధ్య నేను భయంకరమైన కార్యములు జరిగించబోతున్నాడు, భయపడతారని చెప్పాడు కదా. అందుకనే యేసుప్రభు వచ్చినప్పుడు ఆ వ్యక్తి భయపడుతుండు. అంటే యేసుప్రభు ఏ విధంగా వచ్చాడు? శరీరధారి వచ్చాడు. మనుషులకు దేవుడు ఇచ్చిన అధికారమును చూపించడానికి, మీకు కూడా ఇలాంటి అధికారం ఉంది అని చూపించడానికే యేసుప్రభు వారు ఇక్కడికి వచ్చారు. పవిత్రాత్మను ఈ మనుషులు విడిచిపోమని వారితో వాడు కలగడ ఎందుకు అనుకుంటున్నా అంటే, నన్ను ఇబ్బంది పెట్టక ఎందుకు అంటున్నా అంటే, అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వారితో చెప్పాను. అందుకని వాడు గజగజ వణుకుతుండు. మరియు ఆయన పేరేమని వారిని అడగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులా బతిమాలుకొనెను. అక్కడ పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పదులలో ప్రవేశించినట్లు మమ్మను వారి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. చూసిన బతిమాలుకొనే సెలవీయగా ఆ పవిత్ర ఆత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించారు. ప్రవేశింపగా ఇంచుమించు 2000 మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి చచ్చెను. ఆ పందులు మేచిన వారు పారిపోయి పట్టణంలోను గ్రాములను ఆ సంగతులు తెలియజేసి జనులు జరిగినది చూడ వెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని చూచి భయపడిరి. హల్లెలూయా. ఏమైనా ప్రజలు ఏమైనా ఇక్కడ ప్రజలు భయపడ్డారంట ఆ యేసయ్యను చూసి. అరే, వీడిని మేము ఎంతగా చేళ్లతో బంధించిన వాడు బంధించబడలేదు. వాడి చేతులు సంఖ్యలు అటన్నిటిని వాడు ఏం చేసిండు? తుత్తునిలుగా చేసుకొని తిరిగేటోడు. వాడు ఇప్పుడు ఇక్కడ మంచిగా డ్రెస్ చేసుకొని మంచిగా కూర్చున్నాడే అని భయపడరంట. హల్లెలూయా. అప్పుడు వారు ఏమంటారు చూద్దాం. జరిగిన చూసిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతిమాలుకుంటున్నారంట. యేసయ్యను చూసి భయపడుతున్నారు వాళ్ళు. భయపడి అయ్యా ఆయన దోణి
అంతవరకు ఇక్కడ ఏమంటారు వాళ్ళు చూసి, అయ్యా నీవు చేసిన కార్యము గొప్ప కార్యము, మా దేశాన్ని జర విడిచిపోవు భయపడు. అంటే ఆయన చేసిన కార్యములు ఎట్లున్నాయంట? భయంకరమైనవి. హల్లెలూయా. లాస్ట్ వచనం యోహాను 14:12. అంటే ఇప్పుడు ఆయన చేసిన కార్యములను ఆయన లాగానే మనం కూడా చేయాలంటుంది. 14:12. యోహాను సువార్త 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నన్ను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికన్నా మరి గొప్పవి అతడు చేయనని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. నిశ్చయముగా అంటే 100% నిశ్చయముగా చెప్తున్నట. ఏమంటుండు? నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయి క్రియలు చేస్తాడు, నాకన్నా గొప్ప క్రియలు చేస్తాడు యేసయ్య. హల్లెలూయా. ఆ దయ్యంలో వెళ్ళగొట్టిన వాడు ఏ విధంగా అయితే యేసయ్య నుంచి భయపడ్డారో ఆ విధమైన కార్యాలు ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా చేస్తారంట. హల్లెలూయా. అంటే గజగజ యేసయ్యకు వణికిన దయ్యాలు ఎవరైతే విశ్వసిస్తారో వారికి కూడా వణుకుతాయి. హల్లెలూయా. వాటికన్నా గొప్ప కార్యాలు చేస్తారంట. అందుకని అపోస్తులు పౌలు యొక్క కర్చీపులు తీసుకొని దయ్యంలో పట్టిన వారి మీద వేస్తే పారిపోయిన దయ్యాలు వెళ్ళిపోయినాయి. అంటే కర్చీపులు. ఈనాడు పేతురు నడుస్తుంటే అనేకులు రోగులను తీసుకొచ్చి ఆయన పక్కన అటు మంచంలో వేసారు. అయితే నీడ పోతుంది, ఆయన నీడ ఇట్లా పోతుంటే నీడ వస్తాయి కదా, ఆ నీడబడి ఆ మంచంలో ఉన్న వారు లేచి స్వస్థపడ్డారు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఏమంటాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు నా క్రియలు చేస్తారు, నాకన్నా గొప్ప క్రియలు చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు గొప్ప కార్యాలు ఈ రోజు నుంచి మన పట్ల జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన పట్ల గొప్ప ఆశీర్వాదములను ఇతరులు భయపడే విధంగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మొదటిగా దేవుడు అబ్రహాం తోటి ఏమైనా చేశాడు? అబీమెలెకు రాజును గద్దించాడు. తర్వాత ఇస్సాకును వారందరూ చూసి భయపడ్డారు. ఈయన ఇంతగా ఆశీర్వదించబడ్డాడు, మా దేశం నుంచి ఏ దేశం పోవాలన్నారు. తర్వాత యాకోబుని ఎవరో భయపడ్డాడు లాబాను. తర్వాత యెహోషువని చూసి ఆ రాజులందరూ భయపడ్డారు. హల్లెలూయా. వారి గుండెలు జారిపోయినాయి అంటారు. మా గుండెలు జారిపోయినాయ్యా. మీ దేవుడు ఏ విధంగా సముద్రంని ఎండ చేసాడు, భూమి మీద లేని అద్భుతాలను 25 ఇది మాత్రం గుర్తు చేసుకోవాలి, ఎప్పుడు మర్చిపోదు. ద్వితీయోపదేశకాండం వచనం ఇందాక మనం చదువుకున్నాము 2:25, 1:11-7. ద్వితీయోపదేశకాండం 11:7 ఏం రాయబడింది? దేశములో చూడని అద్భుతాలను మీ మధ్య నేను చేయబోతున్నాను. హల్లెలూయా. జరిగిస్తాను, భయము కలుగుతాను. ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన పట్ల చేయబోయే అద్భుతాలను చూసి ఇతరులు భయపడే విధంగా, ఇతరులు అసూయపడే విధంగా, ఇతరులు ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడా, ఒక వ్యక్తిని ఇంతగా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడా అని చూసి ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు దేవుడు ఆయన వాగ్దానములను మనకిచ్చి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ఆశీర్వాదములను నువ్వు అన్నావు ప్రభా, నేను సమస్త జనముల కంటే మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తానన్నావు ప్రభా. సమస్త జనములు చూసి వారు భయపడగరన్నావు. ఆ విధమైన ఆశీర్వాదముతో ఇక్కడ ప్రతి ఒక్కరిని నింపండి. నీ ఆశీర్వాదము మేళ్లతో నింపుమని యేసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను. స్వస్థత గురించి ప్రార్థిస్తున్నాం. కాళ్ళ మీద చేతులు వేసుకో. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. కళ్ళు చూపులను స్వరాలను చేయండి, వ్యాధులను తీసివేయండి, కళ్ళ నొప్పులను తీసివేయండి, ప్రతి బలహీనతను తీసివేయండి, గడ్డలను కరిగించండి, కణితలను నువ్వు అన్నావు భీకరమైన కార్యములను చేస్తా అన్నావు ప్రభా. వీటిలో ఉన్న గడ్డలను కరిగించండి, తనలో ఉన్న ట్యూమర్లను తీసివేయండి, క్యాన్సర్లను స్వస్థపరచండి, క్యాన్సర్లు 4th స్టేజ్ క్యాన్సర్లను కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడే ప్రతి విధమైన అనారోగ్యం నుంచి
విడుదల దయచేయండి. బెడ్ మీద ఉన్న వారిని స్వస్థపరచండి. లేచి నడుచుట కృప దయచేయండి ప్రభా. అష్టోపిలో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి గురించి ప్రార్థిస్తున్నాం. ముట్టి స్వస్థపరచండి, లేపి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకెవరైతే వాటర్ ప్రాబ్లంతో ఉన్నారో ప్రభా, దేహంలో నీరు ఉందేమో ఆ నీరు నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ఆ బ్రెయిన్ ముట్టండి, ఆ కిడ్నీని ముట్టి స్వస్థపరచండి, ఆ హార్ట్ని ముట్టి స్వస్థపరచండి, ఆ యొక్క లివర్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అనారోగ్యమును విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నువ్వు భీకరమైన కార్యములు చేస్తున్నావు కాబట్టి ఇది మొదలుకొని ఈ నెల ఇంకా 4 రోజులలో నూతన కార్యము కని విని భూమి పుట్టినప్పటి నుంచి జరిగిన అద్భుత క్రియలుగా మమ్మల్ని స్వస్థపరిచి గొప్ప సాక్ష్యాలను మాకు దయచేయమని, ఆర్థిక పరంగా ఆశీర్వదించి, అవునయ్యా ఇతరులు అసూయపడే విధంగా మీ ఆశీర్వాదాలను కుమ్మరించమని జరిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద కుమ్మరించుము దేవా, ఆశతో మమ్మేయున్నాము నీ మాను మీద, అమ్మారా ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, అందరికీ మన ప్రభు అయిన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ, ఇంకెవరైతే రాలేకపోయి ఉన్నారో వారికి కూడా సదాకాలము తోడయండి. ఇంకెవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వారికి కూడా సదాకాలము తోడయుండి నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.